అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెంకట్ కార్ బజార్. మన ఆఫీస్ హైదరాబాద్లో ఉంటుంది, ఉప్పల్ దగ్గరలో మేడిపల్లి. మీరు ఉప్పల్ రింగ్ నుంచి వరంగల్ హైవేలో ఉప్పల్ దాటగానే బొడుప్పల్ డిపో వస్తుంది. డిపో దాటగానే మేడిపల్లి. మేడిపల్లిలో పిల్లర్స్ ఉంటాయండి. పిల్లర్ నెంబర్ 131 131 చెంగిచెర్ల క్రాస్ రోడ్ దాటగానే మీకు 131 పిల్లర్ వస్తుంది. అక్కడి నుంచి లెఫ్ట్కి రండి, ఫస్ట్ రైట్ చివరిలో మన ఆఫీస్. మీరు గూగుల్ మ్యాప్లో వెంకట్ కార్ బజార్ అని టైప్ చేయండి, క్లియర్ డైరెక్షన్ మ్యాప్ దానిలో చూపించేస్తుంటుంది. కింద నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో జస్ట్ హాయ్ అని పెట్టండి అంతే. వెంటనే లొకేషన్ షేర్ చేస్తాం మేము. ఈరోజు వెహికల్ వచ్చేసి హోండా అమేజ్ పెట్రోల్ వర్షన్ వెహికల్, 2016 మోడల్ హోండా అమేజ్ ఎస్ పెట్రోల్ వర్షన్ వెహికల్. వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి 1,09,000 తిరిగింది. 1,09,000 డ్రైవర్. వెహికల్ వ్యూ మొత్తం చూపిస్తా, డైరెక్ట్ వెహికల్ చూద్దాం. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు. నెక్స్ట్ వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ చూసుకుందాం. వైన్ రెడ్ కలర్. నెక్స్ట్ వెహికల్ యొక్క టైర్లు చూసుకుందాం మనం. 4 టైర్లు మనకి 90% ఉన్నాయి టైర్స్. 90% టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మనకి. గ్లాసెస్ కూడా ఏ గ్లాస్ చేంజ్ కాలేదు, టోటల్ షోరూమ్ గ్లాసెస్ ఉన్నాయి. నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ వ్యూ చూసుకుందాం. హోండా అమేజ్ ఎస్ ఐవి టెక్. డిక్కీ సైడ్ చూసుకుందాం ఒకసారి మనం. నెక్స్ట్ డిక్కీ సైడ్ చూసుకుందాం మనం ఒకసారి ఎట్లా ఉందనేది. చాలా నీట్గా ఉందండి, ఎలాంటి రస్ట్ అయితే లేదు. స్టిఫ్నీ కూడా మనకి 40 to 50% స్టిఫ్నీ కూడా ఉంది. డిక్కీ కూడా ఒరిజినల్ డిక్కీ ఉంది. పెట్రోల్ వర్షన్ వెహికల్. టోటల్ వ్యూ చూసుకోవచ్చు మనకి లెఫ్ట్లో నుంచి. ఇంటీరియర్ చూసుకుందాం ఒకసారి. సీట్స్ అయితే జస్ట్ ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది అంతే సీట్స్. రూఫ్ కూడా చూసుకోవచ్చు, బాగానే ఉంది రూఫ్ కూడా. డోర్ కూడా చూసుకోవచ్చు. సీట్స్ చూసుకుందాం ఒకసారి. డోర్లు అయితే చాలా నీట్గా ఉన్నాయి. డాష్ బోర్డ్ కూడా చూసుకోవచ్చు, నీట్ కండిషన్ ఉంది డాష్ బోర్డ్. స్క్రీన్ కూడా ఎక్స్ట్రా స్క్రీన్ వేయించుకున్నారు, పెద్ద స్క్రీన్ ఉంది. నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం ఒకసారి. సింగిల్ స్ట్రోక్లో స్టార్ట్ అయిందండి. ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్స్, లాంటి స్టార్టింగ్ ఇష్యూస్ అయితే ఏం లేవు. ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయింది. ఏసీ కూడా చూసుకుందాం. గేలు చూసుకోవచ్చు. 1 2 3 4 5 +1 రివర్స్. మనకి రివర్స్ కెమెరా కూడా రన్నింగ్లో ఉంది. నెక్స్ట్ ఏసీ చూసుకుందాం. వెంటనే కూల్ అయిపోయిందండి. ఏసీ ఇష్యూలు అంటే అసలు ఏం లేవు, ఫాస్ట్ కూల్ అయిపోయింది. వెహికల్ ఒక డ్రైవర్ చూసుకోవచ్చు. 1,09,587, 1,09,000 మాత్రమే తిరిగింది, కానీ చాలా సైలెంట్గా ఉంది వెహికల్ అయితే. నెక్స్ట్ వెహికల్కి వచ్చేసి మనకి 4 పవర్ విండోస్ రావడం జరుగుతుంది, అండ్ మిర్రర్ లాక్, అన్లాక్ అండ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్. నెక్స్ట్ ఇంజన్ సైడ్ వ్యూ చూసుకుందాం. అప్రాన్ చూసుకోవచ్చు అండి. రైట్ సైడ్ అప్రాన్ ఎలాంటి డిస్టర్బ్ లేదు, జెన్యూన్ ఉంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ అప్రాన్ చూసుకోవచ్చు, ఎలాంటి డిస్టర్బ్ లేదు, జెన్యూన్ ఉంది. టోటల్ వ్యూ చూసుకోవచ్చు మనకి. ఆయిల్ కానీ స్మోక్ కానీ ఏం కొట్టట్లేదు, అండ్ చాలా సైలెంట్గా ఉంది ఇంజన్ కూడా. ఇక్కడ చూసుకోవచ్చు ఎలాంటి ఆయిల్ లీకేజ్లు అయితే ఇక్కడ ఏం లేవు, నీట్గా కనిపిస్తుంది మనకి. ఆయిల్ లీకేజ్లు అయితే ఏం లేవు. షో పట్టి కూడా ఒరిజినల్ షో పట్టి ఉంది, అండ్ బానట్ కూడా ఒరిజినల్ బానట్ ఉంది. వెహికల్ మొత్తం చూసాను, వెహికల్ అయితే చాలా బాగుంది. బానట్ నుంచి డిక్కీ వరకు ఏ గ్లాస్ ఏ డోర్ చేంజ్ అయితే అవ్వలేదు. 2016 హోండా అమేజ్ పెట్రోల్ వర్షన్ వెహికల్. వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి 1,09,000 తిరిగింది అంతే. 1,09,000 డ్రైవర్, కానీ ఇంజన్ అయితే పర్ఫెక్ట్ ఉంది ఇంజన్. నెక్స్ట్ వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది 3,50,000 చెప్తున్నారు. 3,50,000 చెప్తున్నారు. దీంట్లో కూడా కొంచెం బార్గెన్ చేస్తున్నారు. ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా చేస్తాను నేను. డైరెక్ట్ ఆఫీస్కి వచ్చి వెహికల్ చెక్ చేసుకోండి, ఫైనాన్స్ చేసే బాధ్యత నాది. థ్యాంక్ యూ.